సో ఇండియన్ ఎకానమీ గ్రూప్ 2 మెయిన్స్ గురించి మనం అంశాల వారీగా చూస్తూ ఉన్నాం. పారిశ్రామిక రంగం గురించి గత వీడియోలో చర్చించడం జరిగింది. ఈ వీడియోలో 1948 పారిశ్రామిక రంగం యొక్క ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అంటే ఒక్కొక్క పారిశ్రామిక రంగాన్ని మనం క్లియర్గా తెలుసుకున్నట్లయితే ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి స్టేట్మెంట్స్ మనం బాగా క్లియర్ చేయగలుగుతాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థను మనం పరిశీలించినట్లయితే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటాం. అంటే ప్రభుత్వ రంగము ప్రైవేట్ రంగం రెండు కలిసి చేసేదాన్ని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటాం. ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ శాతం వచ్చేసి ప్రభుత్వ రంగానికే ప్రాధాన్యతనిస్తూ మనకి మొట్టమొదట పారిశ్రామిక తీర్మానం ప్రారంభమైంది. ఈ మొట్టమొదట పారిశ్రామిక తీర్మానాన్ని ప్రారంభించడానికి ఫైనాన్షియల్ ఎయిడ్ కోసం 1948లోనే ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక విత్త సంస్థను ఏర్పాటు చేసి మొట్టమొదటి పారిశ్రామిక తీర్మానాన్ని చేయటం జరిగింది. ఈ మొట్టమొదటి పారిశ్రామిక తీర్మానంలో ఏం నిర్ణయించారు అంటే పరిశ్రమల మొత్తాన్ని 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. 4 రకాలుగా వర్గీకరించినటువంటి ఈ నాలుగు యొక్క విధానాలు మనం తెలుసుకుంటే 1948 పారిశ్రామిక తీర్మానం మనకి అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి ప్రభుత్వ రంగంలో గుత్తాధిపత్యం వహించేటువంటి పరిశ్రమలు. ఒకటి వచ్చేసి ప్రభుత్వ రంగంలో గుత్తాధిపత్యం అంటే మోనోపలి, అంటే ప్రభుత్వం తప్పితే మరెవరూ కూడా ఈ పరిశ్రమల్ని చేపట్టకూడదు. అటువంటి వాటిని మనం పరిశీలించినట్లయితే ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, అణుశక్తి మరియు రైల్వేస్ ఇవి ప్రభుత్వం మాత్రమే నిర్వహణ చేయాలి అని చెప్పేసి మొట్టమొదట పారిశ్రామిక తీర్మానంలో నిర్ణయించడం జరిగింది. ఇంకా రెండో అంశం ఏంటంటే మిశ్రమ రంగం అంటే ప్రభుత్వము మరియు ప్రైవేటు వ్యక్తులు ఇద్దరు కలిసి నిర్వహణ చేస్తారు. ఏం చేస్తారంటే భారతదేశం ఒకేసారి ప్రభుత్వం చేయడానికి అవకాశాలు లేవు. అందువల్ల ప్రైవేట్ వ్యక్తులు కూడా కలుపుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే మన దేశంలో కొనసాగినటువంటి జమీందారీ వ్యవస్థ, మహల్వారీ వ్యవస్థ, ఇనాందారీ వ్యవస్థ, ఈ వ్యవస్థలన్నీ ఏంటంటే ఆస్తులన్నీ కొద్ది మంది వ్యక్తుల్లో కేంద్రీకృతం అవడానికి దోహదపడ్డాయి. అంచేత మిశ్రమ రంగాన్ని తీసుకున్నాం ఇక్కడ. అంటే ప్రభుత్వము ప్రైవేటు ఇద్దరు కలిసి ఇద్దరికి అప్పచెప్తారు, ఇద్దరు చేస్తారు. ఒకవేళ ఫ్యూచర్ లో భవిష్యత్తులో ఈ ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్నటువంటి ఈ సంస్థలని ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి తీసుకోవచ్చు కూడా, ఆ కండిషన్ లో ఒకటి పెట్టారు. తర్వాత ఏదైనా కొత్త సంస్థలు ప్రారంభించాల్సి అంటే ప్రభుత్వమే ప్రారంభిస్తుంది. ఈ 3 అంశాలతో ఈ రెండో రకమైనటువంటి పారిశ్రామిక విధానాన్ని చెప్పడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఏమొస్తుందంటే బొగ్గు, ఇనుము ఉక్కు, విమానాయాన తయారీ, తర్వాత ఓడల తయారీ, టెలిఫోన్, టెలిగ్రాఫ్, వైర్లెస్ అంటే రేడియో కాకుండా తర్వాత ఖనిజ ద్రవ్యాలు. వీటిల్లో తప్పనిసరిగా ప్రభుత్వం మరియు ప్రైవేట్ వ్యక్తులు ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఉండి నిర్వహణ చేస్తారు. ఇద్దరు నిర్వహణ చేస్తున్నప్పుడు ప్రభుత్వం వీటిని అవసరమైతే భవిష్యత్తులో తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది రెండో రకం. ఇక మూడో రకానికి వచ్చినట్లయితే ప్రభుత్వం నియంత్రణ చేసేటువంటి రంగము, అంటే ప్రభుత్వం కంట్రోల్ మాత్రం చేస్తుంది. వాటికి ఒక 18 పరిశ్రమలు నిర్ణయించారు. అంటే ప్రభుత్వం దీంట్లో ఏంటంటే కేవలం కంట్రోల్ మాత్రం ఉంటుంది. అంటే మనకి ప్రైవేట్ రంగాన్ని మార్గదర్శకం చేస్తూ ప్రైవేట్ రంగాన్ని నియంత్రిస్తుంది. అటువంటి పరిశ్రమల ఉదాహరణ చూసినట్లయితే మోటారు వాహనాలు, భారీ రసాయనాలు, భారీ యంత్ర పరికరాలు, తర్వాత మనకు వచ్చేసి ఎరువులు, అదేవిధంగా విద్యుత్ యంత్రాలు, చక్కెర, కాగితము, సిమెంటు, వస్త్ర పరిశ్రమ మొదలైనవి. వీటిలో ఏంటంటే ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించవచ్చు, కానీ ప్రభుత్వం యొక్క కంట్రోల్ తప్పనిసరిగా ఉంటుంది. ఇది 3వ రకం. ఇక 4వ రకం ఏమిటాయి అంటే పై 3 రంగాల్లో చేర్చినటువంటి పరిశ్రమలు ఏమన్నా ఉంటే వాటిని స్వేచ్ఛగా ప్రైవేటు వ్యక్తులు ప్రారంభించుకోవచ్చు. పై 3 రంగాల్లో చేర్చినటువంటి పరిశ్రమలు ఏమన్నా ఉంటే వాటిని ప్రైవేటు వ్యక్తులు పూర్తిగా వాటిని చేపట్టవచ్చు అనమాట. ఈ విధంగా మొట్టమొదటి పారిశ్రామిక తీర్మానంలో 4 రకాలుగా వర్గీకరించి ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్కి పెద్దపీట వేసి ఈ యొక్క పారిశ్రామిక తీర్మానాన్ని ప్రారంభించడం జరిగింది. ఉదాహరణ చూసుకున్నట్లయితే 1950-51లో మన యొక్క జాతీయ ఆదాయంలో కానీ జీడిపిలో కానీ మన యొక్క పారిశ్రామిక రంగం వాటి ఎంత ఉందంటే 13% మాత్రమే ఉంది.
అది 2016 నాటికి 24.6% వచ్చింది. 2023 తీసుకున్నట్లయితే 27.6% వచ్చింది. ఈ విధంగా మొట్టమొదటి పారిశ్రామిక తీర్మానం నిర్మాణం చేయటం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.